ఆర్టీసీలో మీకు మహిళగా ఎలాంటి భద్రత ఉంది? మీకు అన్ని కరెక్ట్గానే ఉన్నాయా? కరెక్టే ఎక్కడనే మేడం, మా ఆర్టీసీ భద్రత లేదు. భద్రత ఉండాలి, మాకు ఆర్టీసీ భద్రత కావాలి. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇంతవరకు డబ్బులు రాలేదు. డబ్బులు రావాలి, మాకు పిఆర్సీ రావాలి. మా డిమాండ్స్ అని కాదు, వాళ్ళు చెప్పినవి వాళ్ళు పెట్టినవి మేము అడుగుతున్నాం. మా డిమాండ్స్ కాదు. మేము ప్రతి ఒక్క కార్మికుడు చెప్పేది ఇంతే, పని భారము 8 గంటలు అయితే 12 గంటలు నడుపుతున్నాము. పని ఒత్తిడి పెరిగింది జీరో టికెట్లు వచ్చిన కాంచి. జీరో టికెట్లు మహిళలను ఉద్దేశించి జీరో టికెట్లు ఇచ్చింది, కానీ మరి మాకు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాకు ఏం రావా, మరి ఏమి ఇవ్వద్దా? మేము ఏం చేసినాం? మేము చేసింది ఏంది? అన్ని వాళ్ళని ప్రయాణికులను ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణికులను క్షేమంగా చేరుస్తాను, అన్ని విధాలు అన్నీ చేస్తాను. మరి మనం ప్రభుత్వాన్ని విలీనం చేస్తానని చెప్పి ఆ కేసీఆర్ గారు తీసుకొచ్చి ఫ్లోలో పెట్టేసారు. మరి ఈసారి ఏం చేశారు? 2 years అయితే ఇంతవరకు మాకు ఏం చెప్పలేదు. మాకేం బెనిఫిట్స్ లేవు, ఏం లేవు. నష్టాలు ఎలా ఉన్నది అని అంటే లాభాలు ఎలా తీసుకొచ్చినాం. మరి ఆ లాభాలు ఎక్కడ పోతున్నాయి? లాభాలు ఏవి? మరి ఆ లాభాలు కూడా మాకు చెప్పాలి కదా. ఆ లాభాలతో మాకు పిఆర్సీ అన్ని ఇవ్వాలి కదా. మేము అడిగేది ఒకటే, దాదాపు ఆర్టీసీలో ఎంప్లాయీస్ కి మెమోలు ఇవ్వడం జరుగుతుంది. సస్పెండ్ అయితే వాళ్ళ బతుకులు ఏంటి? టికెట్లు ప్రతి చిన్న విషయాన్ని కూడా సస్పెండ్ చేస్తారు. ఆధార్ కార్డు కూడా సస్పెండ్ చేశారు. ఒక్క బస్సులో 130 మంది ఎక్కుతారు. 130 మందిలో ఎవరో ఒకరు టికెట్ తీసుకోకపోతే ఆ టికెట్కు మమ్మల్ని సస్పెండ్ చేసి కూర్చుని పెడతారు. కారణం లేకుండా చిన్న కారణానికి సస్పెండ్ చేసి కూర్చుని పెడుతున్నారు. టికెట్ తీసుకుపోయినా మా బాధ్యతనే అవుతుంది. మాకు ఉద్యోగ భద్రత కావాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది కూడా మేము దయచేసి డిమాండ్స్ కాదు, వాళ్ళు చెప్పినవి మేము అడుగుతున్నాము. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఉన్న మహిళా కండక్టర్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది? కండక్టర్లుగా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా కూడా మేము నిలదొక్కుకోవాలని మేము అధిగమించి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొని వాళ్ళతో మేము ఎంతో భరిస్తూ డ్యూటీలు చేస్తున్నాము. అది చేసినప్పుడు కూడా డ్యూటీల విషయం పక్కకు పెడితే అవుట్ సోర్సింగ్ పద్ధతి తీసివేయాలి. అవుట్ సోర్సింగ్ వల్ల మాకు చాలా హాని ఉంది. మేము ఎప్పటి నుంచో ఆర్టీసీ పుట్టక ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇప్పుడు తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ మొత్తం పద్ధతి అది ఏం బాగాలేదు. ఆ గవర్నమెంట్ ముందుకు వచ్చి మా సమస్యలన్నీ పరిష్కరించి అవుట్ సోర్సింగ్ పద్ధతి తీసివేయాలని కోరుకుంటున్నాము. ఇంకా మా సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మేము ప్రతిదానికి కూడా మేము ముందుకు వచ్చి మా జీవితాల కోసము మేము ఎంతో ముందుకు వచ్చి చేస్తున్నాము. అయినా కూడా మేము చేసినా కూడా ఫలితం లేదు. ఏం చేయని వాళ్ళలాగా డ్యూటీలకు వెళ్ళి మేము వాళ్ళని లీవులు అడగాలన్న భయం. 2 లీవులు కూడా ఇవ్వట్లేదు. లేడీస్ కు కనీసం 2 లీవులు ఇవ్వట్లేదు. ఏడ్చుకుంటూ డ్యూటీ చేస్తున్న కాలాలు ఉన్నాయి. అందుకని మాకు ప్రతి విషయంలో ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఏ డిపార్ట్మెంట్ లేవని నేను అనుకుంటున్నా. మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చి ముందుకు వచ్చి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక పరిష్కారం చూపుతారని మేము వేడుకుంటున్నాం. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్? దాదాపు 50 మంది 60 మంది ఎక్కాలని బస్సులు 150 మంది దాకా ఎక్కుతూ ఉన్నారు. టికెట్ కొట్టడానికి ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఆ టికెట్లు కొడుతున్నాము, కొట్టినా కూడా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బతకవలసి వస్తుంది. ఎలాంటి వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. బస్సు ఒకటేసారి 20-30 మంది ఒక్కొక్క స్టాప్లో ఎక్కుతుంటే మేము ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ముందు చెక్ పాయింట్లు వస్తుంటాయి. మెంటల్ టెన్షన్తో చచ్చిపోతున్నాం. మేము డ్యూటీలు చేయలేక చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. కనీసం మాకు ఆ చిన్న మేము అడిగినవి కొన్ని పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఒకళ్ళు దిగితే 10 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు వెనక నుంచి ఎక్కొద్దంటే వెనక నుంచి ఎక్కుతున్నారు, వెనక నుంచి దిగుతున్నారు. అట్లా ఎంతో మందికి కాళ్ళు చేతులు కూడా విరిగినాయి. అయినా చెప్తుంటే కూడా మా మీదకే రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నారు. మళ్ళీ మా మీదకే రిటర్న్ మాట్లాడుతున్నారు. ఇంకా మేము ఎంత చెప్పినా కూడా వినరండి వాళ్ళు. మళ్ళీ వీళ్ళేమో మహిళా టికెట్లు అంటారు. ఒకటి అంటే 4 అంటారు. 4 ఆధార్ కార్డులు చూపారు. ఒకళ్ళు జిరాక్స్ తీసుకొని 4కి చూపిస్తారు. మేము అది కాదు అంటే మా మీదకి రిటర్న్గా మాట్లాడుతుంటారని మాతో గొడవకు సిద్ధపడే వస్తున్నారు. మాకు డ్యూటీలో చాలా ప్రాబ్లం అవుతున్నది మేడం. పొద్దుగాల లేచి వస్తాము, ఆధార్ కార్డు తీయమంటే తీయరు. చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటున్నారు. ఎన్నిసార్లు భుజం మీద కొట్టినా కానీ ఆధార్ చూపిస్తలేరు. ఇంకేమంటే రిటర్న్ తిరుగుతున్నాం మేము చెప్తున్నాం కదా అని అంటున్నారు. చాలా ప్రాబ్లం అవుతున్నది. టికెట్ తీసుకోకుండా చెకింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కేసులు రాస్తున్నారు. ఎన్ని విధాలుగా ఎంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళు టికెట్ తీసుకోవట్లేదు. అరిచి మేము ఇదైపోతున్నాం. ముందు చెక్ పాయింట్ వస్తుంటుంది. ఆధార్ తీయమని అంటే ఆధార్ ఉందని అంటారు. అసలు ఆధారే చూపించారు మేడం. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళను
తీసేస్తే కొంచెం మాకు కొంచెం మేలు జరిగినట్టు ఉంటుంది మేడం. రేవంత్ అన్నకు చెప్తున్నాము, మాకు చాలా కష్టంగా ఉంది. అన్నారు స్మార్ట్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు, కొంచెం మాకు ఆ స్మార్ట్ కార్డులు ఇష్యూ చేస్తానన్నా మాకు ఇంత ఇబ్బంది ఉండదు మేడం. ఆ స్మార్ట్ కార్డులు ఇష్యూ చేసిన ఉంటే మేము లేడీస్ ఇంత ఇబ్బంది కూడా పెట్టాం. మేము వాళ్ళని టచ్ చేసి వాళ్ళని అడగా అవసరం లేదు, కాదు స్మార్ట్ కార్డు చూపిస్తే మేము ఓకే అయిపోతాం. అసలు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మహిళా ఉద్యోగులు? చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాం మేడం. ప్రతి క్షణం వాళ్ళతోటి ఇబ్బందే. మంచిగా మాట్లాడిన వాళ్ళు తప్పర్థం చేసుకొని మా మీదకి రివర్స్ అవుతున్నారు. మహిళల వరకు సెపరేట్ బస్ పెట్టాలనుకుంటున్నారా? పెట్టాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని చూసిన తర్వాత జెంట్స్ ఎక్కట్లేదండి. మాకేమో ఈపీకే అనేసి మాకు ప్రతిరోజు అడుగుతున్నారు. మేము ఈపీకే రావట్లేదు, జెంట్స్ ఎవరు ఎక్కట్లేదు. సీట్లు ఉన్నాయని చూసి మరీ బస్సు ఎక్కి దిగిపోతున్నారు జెంట్స్. ఇంకా అప్పుడు మాకు ఇంకెక్కడ డబ్బులు వస్తాయి మేడం? ఆ ఎక్కిన ఇద్దరు మగవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు అయినా కూడా వాళ్ళకి పాసెస్ ఉంటాయి. ఇంకా మాకు ఇంకా అక్కడ ఈపీకే రావట్లేదు, అక్కడ డబ్బులు రావట్లేదు. మహిళా కలెక్షన్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు టికెట్ తీసుకుంటారు, అక్కడ పడేస్తారు. మేము టికెట్ తీసుకొని నువ్వు అడగలేదని ఇంకా మళ్ళీ మమ్మల్ని రిటర్న్ అంటుంటారు. ఇంకా మా సార్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అందుకనేసి ఇది ఒకటి పరిష్కారం చేయాలి మేడం. ఇంకా ఆధార్ కార్డులు పెట్టేటప్పుడు మాత్రం ఆర్టీసీ గుర్తుకొచ్చింది, కానీ ఇప్పుడు మేము గుర్తుకు రావడం లేదా? మాకు ఇచ్చే మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మాకు కావాలి సార్. మీరు ఎట్లయినా చేసి మాకు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఇవ్వాలి. మాకు యూనియన్లు ఇస్తా అన్నారు, మాకు ఇంతవరకు యూనియన్లు కూడా రాలేదు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? మాకు ఏమి చెప్పుకోవడం లేదు. ఎలక్షన్లో గెలవంగానే మీరు యూనియన్లు కూడా ఇస్తున్నారు, మాకు మేనిఫెస్టోలో పెట్టినవి చేయండి చాలు. మాకు ఆర్టీసీలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గెలవక ముందు, ముఖ్యమంత్రి కాకముందు మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి గారు ఇద్దరు మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికి కానీ ఇంకా మాకు రావాల్సిన బకాయిలు కూడా అనేక ఉన్నాయి, పే స్కేల్ చేయాల్సి ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా చేయకుండా మహిళలకు ఫ్రీ అని పెట్టారు. దానివల్ల వచ్చే ఆదాయాన్ని మాకు ఆర్టీసీ లాభాల్లో వస్తుందని చెప్తున్నారు, కానీ మాకు చేసింది అయితే ఏమీ లేదు. కాబట్టి మా సమస్యలన్నింటినీ అయితే చేసి కలిసి మా సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఈ ధర్నా పెట్టారో దీని అందరికీ మేము కార్మికులు అందరమీ హాజరయ్యి దీన్ని జయప్రదం చేస్తున్నాము. ఇంకా తప్పకుండా గవర్నమెంట్ మరి మా యొక్క సమస్యలు అనేవి పరిష్కరించాలని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. ఆర్టీసీలో మీకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చేస్తుందా? నెరవేర్చలేదండి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా, అది ఒక్కటి చేయండి సార్. మాకు చాలా ఆకలి బాధలలో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం, అదొక్కటి చేసి ఆదుకోండి అని మా యొక్క విజ్ఞప్తి అంతే. దాదాపు ఆర్టీసీలో ఉన్న ఉమెన్ కండక్టర్స్కి చాలా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మహిళా కండక్టర్? చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒక్కటని కాదు చాలా ఉన్నాయి. అందులో విలీనం చేస్తా అనేది ఒక ప్రక్రియ అయితే మొదలు. చాలా అసలు ఏమి ఇబ్బంది పడుతున్నారు మహిళా కండక్టర్? ఫ్రీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఏమి ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఉంది అందరికి ఆరోగ్యాలకు. అదే మహాలక్ష్మి పథకం వల్ల మహిళా కండక్టర్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నాము. బస్సులు సరిపోవట్లేదు, అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నాము. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టినది జయప్రదం చేయాలని మేము జయప్రదం చేసినాం. కానీ మా ఆశలు అడియాశలు చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. యూనియన్లు లేవు, ఏమి లేవు. మాకు వచ్చేటివి కూడా ఆంధ్రాలో వాళ్ళు గవర్నమెంట్లో కలిపిరు. మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మేము గవర్నమెంట్లో కలపకుండా మేము ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం. ప్రభుత్వం విలీనం చేస్తా అంటుంది. ఆర్టీసీ విలీనం చేస్తున్నప్పుడు ఎందుకు ప్రైవేట్ బస్సులు ఎందుకు ఎంచుకుంది? ప్రైవేట్ డ్రైవర్లు ఎందుకు ఎంచుకున్నట్టు? అదంతా లోపల ఏం చేసిందో మాకు సంబంధం లేదు. కానీ ఎలక్షన్లు అప్పుడు మేనిఫెస్టోలో ఒకటే పెట్టిండు, ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతామని. గత ప్రభుత్వం ఇదే చేసింది. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు మా దృష్టిలో ఇప్పుడు. అందుకే మేము చాలా తట్టుకోలేక అందరం వచ్చేసినాం. మేము ఇంకా ఇన్ని రోజులు చేసినాం, ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 23 సంవత్సరాలు చేసిరు. కానీ ఈ 2 సంవత్సరాలలో చాలా ఆరోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి మేడం. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మాకు యూనియన్లు రద్దు చేశారు. మేము రోజు నరకంతోనే డ్యూటీలు చేస్తున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, కానీ మాకు గవర్నమెంట్లో విలీనం చేయండి, మేము అదొక్కటి అడుగుతున్నాం.